బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా తెలంగాణలో హల్చల్ చేస్తున్న మహిళా అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని మహిళా అఘోరి శపథం చేసింది. తన శపథం నెరవేర్చుకోవడానికి సోమవారం రాత్రి వేములవాడకు వస్తున్న అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. వేములవాడ వైపు కారులో వస్తున్న అఘోరిని తంగళ్లపల్లి మండలం జిల్లెల శివారులో పోలీసులు ఆపివేశారు. తన ప్రయత్నాలు మానుకోవాలని పోలీసులు చెప్పిన మహిళా అఘోరి వినలేదు. తన శపథం నెరవేర్చుకోవాలని, తనను వదిలిపెట్టాలని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే చెప్పినా కారులో నుంచి దిగకపోవడంతో పోలీసులు మహిళా అఘోరి వాహనాన్ని టోయింగ్ వ్యాన్ తో బంధించి హైదరాబాద్ వైపు తరలించారు. దాంతో దర్గా కూల్చివేత టెన్షన్ తప్పింది. మహిళా అఘోరి అలాంటి పనులు చేస్తే అది మత ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని, హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతాయని భావించి పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్గాని కూల్చివేస్తానని మహిళా అఘోరి శపథం చేసింది. దాంతో ఆమె వేములవాడ వైపు ఎప్పుడు వస్తుందా అని నిఘా పెట్టడంతో పాటు వేములవాడ నలువైపులా పోలీసులు మోహరించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో హల్చల్ చేస్తున్న మహిళా అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని మహిళా అఘోరి శపథం చేసింది. తన శపథం నెరవేర్చుకోవడానికి సోమవారం రాత్రి వేములవాడకు వస్తున్న అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. వేములవాడ వైపు కారులో వస్తున్న అఘోరిని తంగళ్లపల్లి మండలం జిల్లెల శివారులో పోలీసులు ఆపివేశారు. తన ప్రయత్నాలు మానుకోవాలని పోలీసులు చెప్పినా మహిళా అఘోరి వినలేదు. తమ శపథం నెరవేర్చుకోవాలని, తనను వదిలిపెట్టాలని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.